హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. రాజమౌళి గారితో వర్క్ చేయడం అంటే అంత ఈజీ కాదు. ఆయన ప్రతి ఒక్క షాట్ని కూడా చాలా పర్ఫెక్ట్గా తీయడానికి ఎన్ని టేక్స్ అయినా తీసుకుంటారు. అంతేకాకుండా ఆయనతో వర్క్ చేయడం అంటే హీరోస్కి కూడా చాలా ప్రెషర్ అనేది ఉంటుంది. అయినా సరే ఆయనతో సినిమాలు చేయడానికి అందరూ చాలా ఇంట్రెస్ట్ అయితే చూపిస్తారు. ఆయన ఏ విషయంలో కూడా కొంచెం కూడా కాంప్రమైజ్ అవ్వరు. అందుకే ఆయన సినిమాలు అంత సక్సెస్ అవుతాయి. ఇంటర్నేషనల్ లెవెల్లో ఆయన సినిమాలకి మంచి గుర్తింపు ఉంది. ఆయన లాస్ట్ సినిమా త్రిబుల్ కూడా ఎంత మంచి సక్సెస్ అయిందో స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే త్రిబుల్ సినిమా రిలీజ్ అయిన తర్వాత త్రిబుల్ బియాండ్ అండ్ బిహైండ్ అనే ఒక డాక్యుమెంటరీ రిలీజ్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ డాక్యుమెంటరీ కూడా ఆడియన్స్లో మంచి రెస్పాన్సే తెచ్చుకుంది. దీంతో ఈ డాక్యుమెంటరీని జపాన్లో కూడా రిలీజ్ చేయాలి అని ప్లాన్ చేశారు. అనుకున్నట్టుగానే జపాన్లో ఈ డాక్యుమెంటరీ రిలీజ్కి రెడీ కూడా అయిపోయింది. అందుకని ఈ డాక్యుమెంటరీ ప్రమోషన్స్ కోసం జపాన్ వెళ్లారు రాజమౌళి గారు. అక్కడ ఈ సినిమా విషయాలని మీడియాతో ఆయన షేర్ చేసుకున్నారు. అయితే రాజమౌళి గారికి పర్సనల్గా ఎన్టీఆర్ గారు అంటే చాలా ఇష్టం. ఆయన కంఫర్టబుల్గా వర్క్ చేసే హీరోస్లో ఎన్టీఆర్ గారు ఎప్పుడు ఫస్ట్ ప్లేస్లో అయితే ఉంటారు. అయితే ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ కొమరం భీముడో సాంగ్ని నేను ఇంత ఈజీగా షూట్ చేయగలిగాను అంటే దానికి మెయిన్ రీజన్ ఎన్టీఆర్ఏ అని చెప్పారు. అంతేకాకుండా ఆ సాంగ్లో ఆయన బాడీలోని ప్రతి ఒక్క పార్ట్ కూడా యాక్ట్ చేసింది అని అన్నారు. అలాగే ఆయన మాట్లాడుతూ నేను అసలు ఏమీ చేయలేదు, జస్ట్ ఎన్టీఆర్ ఫేస్ మీద కెమెరా పెట్టి మ్యూజిక్ ప్లే చేశాను, మిగతా అంతా ఎన్టీఆర్ఏ చేసేశారు, ఆయన యాక్టింగ్ అంత బాగుంటుంది అని ఆయన్ని పొగిడేశారు. అంతేకాకుండా ఈ సాంగ్ ఇంత మంచిగా రావడానికి ఇంకొక రీజన్ కొరియోగ్రాఫర్ అని కూడా చెప్పారు. కొరియోగ్రాఫర్ కూడా అసలు ఎన్టీఆర్ని ఎలా కట్టివేయాలి, లేకపోతే ఒక్కొక్క షాట్ ఎలా తీయాలి అన్న దాని గురించి కూడా చాలా ప్లాన్డ్గా చేశారు అని రాజమౌళి గారు షేర్ చేసుకున్నారు. మొత్తానికి రాజమౌళి గారు మాట్లాడిన మాటలకి ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు అని చెప్పుకోవచ్చు. అయితే రాజమౌళి గారికి ఎన్టీఆర్ గారు అంటే ఇంత అభిమానం ఉంది కదా, మళ్ళీ ఫ్యూచర్లో వీళ్ళిద్దరూ కలిసి వర్క్ చేసే అవకాశం ఉందా అని కూడా అందరూ మాట్లాడుకుంటున్నారు. నిజంగా మళ్ళీ వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఒక సినిమా వస్తే అది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.